నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తమిళనాడులో టోర్నడో బీభత్సం, భారత్లోనే అరుదైన ఘటన. స్టార్మర్ రాజీనామా, బ్రిటన్ ప్రధాని పదవిని త్యజించిన లేబర్ పార్టీ నేత. ఖతార్లో భారీ పేలుడు, 12 మంది భారతీయులు మృతి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తూత్తుకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫనెల్ కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని టోర్నడో అలీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తూత్తుకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దశాబ్ద కాలంగా తరచూ ప్రధానమంత్రి పదవి నుంచి అగ్రనేతలు వైదొలుగుతున్న దృశ్యం మరోసారి బ్రిటన్లో కనిపించింది. సమర్థవంతమైన పరిపాలన అందించడం లేదంటూ సొంత లేబర్ పార్టీ ఎంపీల నుంచే తీవ్రస్థాయిలో ఒత్తిడి నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నేత హోదా నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్లో తదుపరి ప్రధానమంత్రి పని ఎన్నుకునేదాకా తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని 63 ఏళ్ల స్టార్మర్ వెల్లడించారు. త్వరలో కొరువు తీరే ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు, సంపూర్ణ సహకారం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత వారం బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్ నియోజకవర్గం మేకర్ ఫీల్డ్ ఉప ఎన్నికల్లో గెలిచిన సొంత పార్టీ ముఖ్య నేత యాండీ బర్న్హామ్ ఇప్పుడు ప్రధానమంత్రి రేస్లో ముందంజలో ఉన్నట్లు యూకే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఖతార్ గ్యాస్ పోర్ట్లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఖతార్లోని రాస్ లఫాన్ LNG కాంప్లెక్స్లో భారీ పేలుడు జరిగింది. ఖతార్ అధికారులు సోమవారం మృతుల వివరాలను ధృవీకరించారని అక్కడ భారత రాయబార కార్యాలయం Xలో తెలిపింది. రాస్ లఫాన్ ఘటనలో నిన్న రాత్రి 12 మంది భారతీయులు దురదృష్టవశాత్తు మరణించినట్టు ఖతార్ అధికారులు ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము అని రాయబార కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. తిరుపతి జిల్లా నాగలాపురం మండల స్థాయి బూత్ సమావేశ కార్యక్రమంలో సతివేడు నియోజకవర్గం BL ఇన్ఛార్జి కోనేటి సుమన్ పాల్గొన్నారు. ఈ బూత్ సమావేశంలో మండల నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోనేటి సుమన్ మాట్లాడుతూ సత్యవేడులో 7 మండలాలు ఉన్నప్పటికీ నాగలాపురం మండలం ఐక్యతకు పెట్టింది పేరని, వచ్చే మున్సిపాలిటీ సర్పంచి ఎన్నికల్లో ఐక్యతగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీలతో గెలిపించుకోవాలని, అలాగే సత్యవేడులో ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ ఐక్యతగా పనిచేసే టీడీపీ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాగలాపురం మండలం 7 మండలంలో బలమైనటువంటి మండలం, పేదరిక మండలం, ఎక్కువ మనసున్నటువంటి మండలం మా నియోజకవర్గంలోనే మా నాగలాపురం మండలం కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాన్నగారు గెలుపుకి అన్ని విధాలుగా గుండెకాయ లాంటి ఒక బలాన్ని ఇచ్చిన మండలం మన నాగలాపురం మండలం. అదేవిధంగా మన నాగలాపురం మండలంలో ఎన్ని విభేదాలు ఉన్నా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండే మండలం కూడా మా నాగలాపురం మండలం కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను రావడానికి కారణం చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అమ్మ హేమలతమ్మ వర్గం ఉన్నా
ఎమ్మెల్యే గారి వర్గం ఉన్నా, అదేవిధంగా శంకరన్న వర్గం ఉన్నా కూడా రాబోయే ఎలక్షన్లో ఎంపీపీ జెడ్పీటీసీలు అందరూ గెలవాలి. ఈ 3 వర్గం కలిపితే కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి దాదాపు 10 ఎంపీటీసీలు ఉన్నారు, 19 సర్పంచ్లు ఉన్నారు. వీటిలో మనం 80% 8 ఎంపీటీసీలు 15 సర్పంచ్లు గెలవాలంటే ముగ్గురు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేస్తేనే మనం ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ గెలవగలమని తెలియజేసుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాటు జరిగిందని కూడా గతానే మహా అవన్నీ మాట్లాడుకుని పోతే మళ్ళీ రాదు, టైం వేస్ట్. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఒకరు కలిసిమెలిసి ఉంటే ఒక ఎంపీపీ గానో ఒక జెడ్పీటీసీ మెంబర్ గానో తీర్చే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, అధిష్టానం ఆదేశాల మేరకు తిరుపతికి అందరూ కలిసి వచ్చినప్పుడు నిర్ణయించుకుందాము. మనకు కావాల్సినటువంటి సర్పంచులని కష్టపడి పనిచేసిన వారికి గుర్తించి సర్పంచులు కానీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మరొకసారి అందరి ఆదేశాల మేరకు నేను ఎప్పుడు పిలిచినా నా వెంట మీరు వస్తే నేను మీకోసమే పనిచేస్తానని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలుగుదేశం పార్టీ. హాస్పిటల్కి నాకు అది మళ్ళీ ఒక దిక్చూచిగా ఈ యొక్క కార్యక్రమం అందరినీ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి అండదండలతో నేడు నూతన మార్గంలో ప్రయాణిస్తున్న కోనేటి ఆదిమూలం గారు అందరినీ కూడా అన్ని రకాల వర్గాల అభిప్రాయ భేదాలు ఏమీ లేకుండా తెలుగుదేశం పార్టీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కంచుకోట అని మరొక్కసారి రుజువు చేయడానికి నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈరోజు నాడల్లం పాది నాగలాపురం పాది అంటారు. అలాంటి నాగలాపురంలో తనదైన శైలిలో 50 మందిని కష్టకాలంలో ఉన్నా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి తన వంతు సహాయాన్ని అందించి 19 పంచాయతీలోని గ్రామ పంచాయతీలో దాదాపు 34 బూత్లు ఉంటే ఆ బూత్ ఏజెంట్లను కూడా అందరినీ కూడా ఆయన అనుకూలంగా వారి మన్ననలు పొంది రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి నా వంతు మనమందరం ఏకాభిప్రాయంగా ఉండాలని ఆయనలో ఎంతమంది ఎన్ని విభేదాలు వర్గ విభేదాలు సృష్టించినా వాటన్నిటిని విడనాడి నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి అన్ని వేళలా అందుగా ఉంటానని రుజువు చేసుకుంటూ ఇక్కడ అందరూ కూడా ఎంపీటీ గ్రామ సెల్వకుమార్ గారికి, రాజమాణి శెట్టి గారికి, బాబుమల్లార్ గారికి, పరశురామ శెట్టి గారికి, ఆర్యవై సంఘ అధ్యక్షుడు రవి శెట్టి గారికి, సురేష్ గారి, మణి గారికి, రమేష్ సోదరులు నందనం జ్యోతి గారికి, పుత్తూరు నుంచి ఇచ్చేసిన మాణికన్న గారికి, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో కోనేటి సుమన్ గారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్యూమరేటర్లు, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు అందించే ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తిగా నింపి ఒక ప్రతిని బిఎల్ఓలకు తిరిగి అందజేయాలని, మరో ప్రతిని తమ వద్ద భద్రపరుచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో సహకరించాలని కోరారు. సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ 25th జూన్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశం ఏంటి అంటే, కొంతమంది ఓటర్స్ మైగ్రేట్ అయి ఉంటారు. సో ఓట్ ఎక్కడ ఉంది కానీ వేరే చోటలో ఉంటున్నారు. కొంతమంది చనిపోయినరు, కొంతమంది దగ్గర 2-3 ఓట్స్ కూడా ఉండవచ్చు. సో ఇట్లాంటి అన్నీ కరెక్ట్ చేయడానికి ఇది ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ మనము మన తెలంగాణ రాష్ట్రంలో 25th జూన్ నుంచి మొదలు పెడతాము. దాని భాగంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 25th జూన్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు పెడతాము. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంగా మన బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. సో ప్రతి ఎలక్టర్కి 2 ఎలక్టరల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఎలక్టర్ ఫిల్ చేసి బిఎల్ఓకి రిటర్న్ చేయాలి. సో ప్రతి ఎలక్టర్కి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఒకటి ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలి, ఒకటి ఫామ్ ఫిల్ చేసి
బిఏలో సైన్ చేసి మీకు రిటర్న్ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్ లాగా మీ దగ్గర పెట్టాలి. సో ఇది ఇన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయడం చాలా చాలా కంపల్సరీ. మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో 418 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 418 మంది బిఏలో ఉన్నారు. సో వాళ్ళు 25 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినాక ఎలక్టర్లు ఫిల్ చేసినాక వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ అయినాక 31 జూలై 2026 మన డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. దాని తర్వాత కొన్ని ఎలక్టరల్ ఫామ్స్లో ఇన్యూమరేషన్ ఫామ్స్లో ఇష్యూస్ కూడా ఉండవచ్చు. వాళ్ళకి మనము నోటీస్ పంపిస్తాము. ఈ నోటీస్ హియరింగ్ ఈఆర్ఓ లెవెల్లో జరుగుతుంది. అది 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ వరకు హియరింగ్స్ ఉంటాయి. దాని తర్వాత 1 అక్టోబర్ 2026 మన ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఓటర్స్ అబవ్ 18 అయి ఉంటారు, కొంతమందికి అడ్రస్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 31 జూలై తర్వాత బిఎల్ఓకు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా ఫామ్ 7 కూడా 31 జూలై తర్వాత బిఎల్ఓకు సబ్మిట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ 31 జూలై పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది. 31 జూలై తర్వాత 30 ఆగస్ట్ వరకు బిఎల్ఓలు ఫామ్ 6, 7, 8 ఇవన్నీ ఫామ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఫామ్స్ అప్పుడే ఇవ్వాలి. 25 జూన్ టు 24 జూలై వరకు ఇన్యూమరేషన్ ఫామ్ మాత్రమే బిఎల్ఓలు కలెక్ట్ చేస్తారు. అది మాత్రమే మన అందరూ ఎలక్టోరల్ ఫిల్ చేసి రిటర్న్ చేయాలి. దీంట్లో కూడా ఏమైనా ఫామ్ మిస్ అయితే వాళ్ళు ఓటర్లు ఇంట్లో ఉండకపోతే వాళ్ళు ఆన్లైన్ కూడా ఇది ఫిల్ చేయవచ్చు ఇన్యూమరేషన్ ఫామ్. కానీ దాన్ని చేయడానికి వాళ్ళ మొబైల్ నంబర్ ఎపిక్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. తర్వాత ఎపిక్ కార్డులో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరుతో మ్యాచ్ అయిపోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది ఇన్యూమరేషన్ ఫామ్స్ మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము 25 జూన్ నుంచి. బిఎల్ఓలతో కోఆపరేట్ చేసి ఇవి అన్ని ఫామ్స్ మనకు కరెక్ట్గా ఫిల్ చేసి ఇవ్వాలి. దీంట్లో ఓటర్లు ఏం ఫిల్ చేయాలి అంటే 2002లో ఉన్న ఓటర్ ఎలక్టోరల్ రోల్లో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పరిధిలో ఉన్న సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ఫైర్ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తన విధుల్లో భాగంగా తుపాకీ మ్యాగజైన్ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా తుపాకీ పేలింది. ఈ ఘటనలో బుల్లెట్ సమీపంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తుంటి భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన శ్రీనివాస్కు తొలుత ఎన్టీపీసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి తదనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఈ విషయాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రమాదానికి గల కారణాలపై సిఐఎస్ఎఫ్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న నిందితులను వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 53 బ్యాగుల నకిలీ పత్తి విత్తనాలు అంచనా విలువ సుమారు 35 లక్షలు ఉంటుంది. నకిలీ విత్తనాలు 1 కేజీ బ్యాగు తయారీ చేయడానికి 300 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. రైతులకు మాత్రం 2000 రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. రైతులను మోసం చేసి అధిక లాభాలు పొందేందుకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు పరిగి సర్కిల్లో పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర మనము ఈ ప్రెస్ మీట్ నకిలీ పత్తి విత్తనాలు మన టాస్క్ ఫోర్స్ ప్లస్ లోకల్ పోలీస్ ఇద్దరు కలిసి 5 మంది అక్యూజ్కి పట్టుకున్నారు. దాంట్లో ఇప్పటివరకు పట్టుకున్న అక్యూజ్ పేరు హన్మయ్య, రెసిడెంట్ ఆఫ్ కోస్గి, నరసింహం అయిన బాలాజీ నగర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నరేందర్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్, మల్లేష్ దుగ్గ్యాల మండల్ అండ్ ఉరుగంటి మలయాద్రి అయిన దౌలతాబాద్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కంప్లీట్ పత్తి విత్తనాలు ర్యాకెట్లో పనిచేస్తున్నారు. ఫార్మర్స్కి మన
కృషి చేస్తున్న వాళ్ళకి ఇలాంటి నకిలీ విత్తనాలు నకిలీ సీడ్స్ సేల్ చేయకండి. అప్పుడు కూడా వాళ్ళు ఈ ర్యాకెట్ లాగా నడిపి దాదాపు చాలా రోజు నుంచి ఈ పాలిష్డ్ అయిన మటీరియల్స్ జస్ట్ జిండ్ అంటే ఈ కాటన్ తీసిన తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి తీసేసి పాలిష్ చేసి కలర్ చేసి మన పూర్ ఫార్మర్స్కి చాలా కృషి చేస్తున్నారు ఫార్మర్స్కి అమ్మేస్తున్నారు. 20 క్వింటల్స్ ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా లింక్స్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఒక కేజీ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి మాత్రమే 300-400 పడుతుంది, కానీ మన ఫార్మర్స్కి వాళ్ళు దాదాపు 2000 వరకు కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు వరకు సీజ్ చేసిన క్వాంటిటీ దాదాపు 35 lakhs 40 lakhs వరకు ఉంది. సో ఈ మొత్తం కార్యక్రమం ఇప్పుడు సోయింగ్ సీజన్ నడుస్తుంది. అంతా ఫార్మర్స్ ఫీల్డ్లో ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్పుట్స్ కూడా తీసుకొని వాళ్ళు డబ్బులు కూడా చాలా ఖర్చు చేస్తున్నారు. కానీ అట్లనే ఉన్నారు క్రిమినల్ మైండెడ్ పర్సన్స్. వాళ్ళు కొంచెం ప్రాఫిట్కి మన ఫార్మర్స్కి చీట్ చేస్తున్నారు. సో ఎస్పీ ఆఫీస్ తరఫు నుంచి కూడా టాస్క్ ఫోర్స్కు కూడా స్పెషల్ టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఇలాంటి పని చేస్తున్న ఉన్నారు వాళ్ళకి ఒక మెసేజ్ పోవాలి. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఈ టైంలో ఈ సీజన్లో పెట్టడం చాలా చాలా అవసరం. నేను పర్సనలీ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఎవరైతే మన ఫార్మర్స్ దగ్గర చీటింగ్ చేస్తారో, ఫార్మర్స్ అంటే బేస్ ఆఫ్ ది ఎకనామీ, మన ఇండియన్ ఎకనామీలో ఫార్మర్ బేస్ ఎకనామీ ఉంది. 60-70% ఫార్మింగ్కి డిపెండ్ అవుతారు. వాళ్ళు కూడా చాలా లో లెవెల్ పే స్కేల్లో చాలా ఇన్పుట్స్ తీసుకొని, చాలా ఫర్టిలైజర్ తీసుకొని, పెస్టిసైడ్ తీసుకొని ఒక కాటన్ క్రాప్ రేస్ చేయడానికి ఈ టైంకి వర్షం కోసం కూడా వెయిట్ చేస్తాం. కానీ అలాంటి నకిలీ విత్తనాలు, పత్తి విత్తనాలు వాడికి సేల్ చేస్తే మొత్తం డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి లోన్స్ కూడా ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ బాగా ఉంటాయి. సో అందరికీ కూడా ఇది వార్నింగ్ ఉంది. ఎవరు కూడా ఇలాంటి సేల్ వాళ్ళ ప్లేస్లో ఉంటే, వాళ్ళ ఏరియాలో ఉంటే మనకి అలర్ట్ చేయండి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు నెంబర్ కూడా తీసుకోండి. లోకల్ పోలీస్ నెంబర్ ఎనీవేస్ మీ దగ్గర ఉంటుంది. మనకి కూడా దానికోసం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి పట్టుకొని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కథాల్ మండలం కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని మంత్రి సీతక్క పార్లమెంటు సభ్యులు మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డిఆర్డీఓ శ్రీలత సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ప్రాంగణంలో సీతక్క మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ నుండి అభివృద్ధి పనుల కోసం 2000 కోట్లు కేటాయించి గ్రామాల్లో రోడ్లు, బ్రిడ్జీలు తదితర పనుల కోసం కేటాయించడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం మొత్తం ఉపాధి హామీ పని దినాలు 7,50,00,000 ఉంటే ఈ 2.5 నెలల్లో సర్పంచులు, అధికారులు 7,50,00,000 పని దినాలు కల్పన ఫాస్ట్గా జరిగిందని అన్నారు. నాగర్ కర్నూలు రంగారెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏవైతే బ్రిడ్జెస్ కానీ, రోడ్లు కానీ, ఎంపీడీఓ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి రాగానే మరి 2024లో దాదాపుగా 2,000 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో రోడ్లు, మరి అంటే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్, అదేవిధంగా బ్రిడ్జెస్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఎన్ఆర్ఈజెస్ కూడా పెద్ద ఎత్తున పని దినాలను పెంచుకుంటూ, మ్యాండేట్ పెంచుకుంటూ, మరి మెటీరియల్ కాంపోనెంట్ మళ్ళీ గ్రామాల అభివృద్ధికి వచ్చే విధంగా పనికి ఆర పథకాన్ని, మన ఉపాధి హామీ పథకాన్ని ప్రోత్సహిస్తూ, మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో గత సంవత్సరం పని దినాలు 7,50,00,000 పని దినాలు చేస్తే ఈ 2.5 నెలలలో మరి ఫాస్ట్గా చేయాలి, ప్రభుత్వం మీద భారం పడద్దు, ప్రజలకు ఇబ్బంది జరగొద్దని రకరకాలుగా అంటే ప్రజల్ని సర్పంచుల ద్వారా, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారుల ద్వారా మోటివేషన్ చేసి 7.5 కోట్ల పని దినాలను కల్పించడం జరిగింది. ఆ వచ్చే డబ్బంతా కూడా మరి 7.5 కోట్ల పని దినాల ద్వారా వచ్చే లేబర్ కాంపోనెంట్ కానీ, మెటీరియల్ కాంపోనెంట్ కానీ ఈ వర్క్స్ ద్వారా గ్రామాలలో అక్కడక్కడ మరి సీసీ రోడ్లు, తర్వాత మన ఫీల్డ్ ఏదైతే చైన్లకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, చిలకలకు సంబంధించిన రోడ్లు కానీ, వాటితో పాటు మీకు అందరు తెలుసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున మహిళా సాధికారత కోసం ఇప్పటికే 61,000 కోట్ల రూపాయలను వాళ్లకు మహిళలకు ఈ 2.5 సంవత్సరంలో
అందించడం. పబ్లిక్ సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఉచితంగా ఇళ్ల కరెంట్ ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తున్నాము, లోన్లు మాఫీ చేసినాము, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, 70,000కు పైగా మరి ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కల్పించినాం, ఊరూర్ల రోడ్ల డెవలప్మెంట్ కానీ ఇతరత్ర అన్ని కూడా ఏది కూడా విస్మరించకుండా వారు కబ్జా చేసిన భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరం చేస్తా ఉంది. ఇవన్నీ సహించలేక తప్పుడు ఆరోపణలనే వాళ్ళ అబద్ధాల మీద బతుకుతున్నారు. అబద్ధాలు స్వాస్థ్యం కాదు. ఆయా సవితమ్మ అయినా, కేటీఆర్ అయినా, ఆమె కొడుకైనా, ఎవరైనా. కానీ మా సోదరుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరి కోసం మా రేవంత్ రెడ్డి గారు అందరి ఆడబిడ్డల కోసం ఆలోచిస్తున్నాడు. అందుకనే వచ్చి రాగానే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో 48 గంటలలో బస్ ఫ్రీ చేయడం, బస్సును ఓనర్స్ గా చేయడం. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3,000 బస్సులు మహిళల పేరు మీద చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు. మహిళలకు భారం కాకుండా ఉండొద్దని, భారం కావద్దని మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు స్కీమ్ పెట్టినాం. దాదాపుగా రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళలు సొంత బిజినెస్లు పెట్టుకొని నడిపించుకుంటున్నారు. మహిళలకు మరి ఎవరైనా మహిళా సంఘం నుండి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారు, మన ఆడబిడ్డల సోదరుడు. మరి ఎవరైనా లోన్ తీసుకొని చనిపోతే 2 లక్షల వరకు లోను మాఫీ చేయడం జరిగింది. ఇళ్ల కరెంటు అంతకుముందు ఫ్రీ ఉచిత కరెంటు అంటే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ గారి పేరు స్వర్ణ అక్షరాలతో లిఖించబడింది. గాంధీ గారి పేరు తీసే ఒక దుర్మార్గమైన ఆలోచనే కాకుండా గాంధీ గారు ఈ దేశం కోసం పోరాడినటువంటి నాయకుడు. ఆయన పేరు తీసేయడంతో పాటు వాళ్ళ విద్వేషం ఎంత ఉందంటే పేదలకు నిరంతరం పని కల్పించకుండా కూడా కుట్రపూరితంగా విబిజి రామ్జీ అని చట్టం తీసుకొచ్చారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయినా కూడా మనకి ఇప్పుడున్నటువంటి ఈ కొత్త చట్టం వాళ్ళు బలవంతంగా రుద్దుతున్న క్రమంలో మా అధికారులకు అందరికీ మనం తీసుకున్నటువంటి MGNREGS కింద తీసుకున్న ప్రతి పనిని ఈ 30 లోపు కంప్లీట్ చేసుకొని, అది అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ముఖ్యంగా వివో బిల్డింగ్స్ కావచ్చు, వెంటనే కంప్లీట్ చేయాలి 30 తారీఖు లోపు అని మేము అంటే మా అధికారులను అందరినీ ఆదేశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుసారంగా మహిళల అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి రంగంలో మహిళ ముందుండాలని మన రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, మహబూబ్నగర్ మీ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ, మరి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్నాడు. కొంతమంది మాత్రము బీఆర్ఎస్ వాళ్లకు కడుపుబ్బి ప్రతిరోజు ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీ ప్రతి ధాన్యం గింజ కొనాలి, మద్దతు ధర ప్రకటించాలి. అదే విధంగా మెట్రో లైన్ కూడా నిధులు కేటాయించాలి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల అంతా వాళ్ళే ఎంపీలు ఉన్నారు. ఈటల రాజేందర్, మరి ఇంకా రఘునందన్ రావు, తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి వాళ్ళే ఉన్నారు హైదరాబాద్ లో. కనీసం ఆ మెట్రోను కూడా ముందుకు సాగనియట్లేదు. ఇదేం కుట్ర? ఈ కుట్రలు బంద్ చేయండి. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు బంద్ చేసి అభివృద్ధికి సహకరించండి. తర్వాత ఎలక్షన్లప్పుడు ఓట్లు అడిగేటప్పుడు మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎంత ఇచ్చారు ప్రచారం చేసుకోండి. అప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. మీ ఆత్మగౌరవం కూడా కొద్దిగా నిలబడుతుందని తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పల్లపల్లిలో యూనియన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఆర్థిక సేవలు మరింత చేరువ చేసే దిశగా నగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామానికి నూతన యూనియన్ బ్యాంక్ మంజూరు అయిందని, గ్రామ ప్రజలకు ఆర్థిక సేవలు మరింత చేరువ చేసే దిశగా వారి కృషి మరవలేమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మాకు మండలి కావాలి, మాకు బ్యాంకు కావాలి. ఈ వజ్రం గారు అటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది మిత్రులంతా నాతో పాటు ఇప్పుడు ఏంటిది ఇదంతా సమస్య అని 2-3 సార్లు వీళ్ళతో డిస్కస్ చేస్తాం. అయితే ఒక్కటన్నా చేయండి, మీరు వస్తూ ఉన్నారు, ఇక్కడ పోతూ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినాం, ఇక్కడ ఏం చేస్తామని అడిగిన. నేనేం చేసేటువంటి రెండిట్లలో కూడా లేదు, ఏం చేస్తాం లేండి అని చెప్పిన. కానీ బ్యాంకు నిజంగా ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైనా ఉండి ఉంటుందని చెప్పేసి మొదలు నేను అనుకుని ఉంటే, కానీ ఏది లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డటువంటి వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిజంగా ఇబ్బందిగా ఉన్నది. మన పార్లమెంటు సభ్యులు ఇది మనం తీర్చాల్సిన అవసరం ఉంది. మీరు ఎంపీగా ఎమ్మెల్యేగా
ఇక్కడ నుంచి మనం ఎలక్ట్ అయినాం, మనం చేసి తీరాలంటే వారు ఎక్కడ అవకాశం వచ్చినా చెప్పినారు. ముఖ్యంగా మల్లురావు గారికి చాలా అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా, ఎంపీగా. అందరూ చెప్తున్నట్టుగా ఇది వాస్తవం. ముఖ్యమంత్రి గారికి చాలా అతి దగ్గరగా వీరే సలహాలు ఇచ్చే విధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఒక బ్యాంకు తీసుకురావడం మనకి కష్టం కాదు అన్నప్పుడు నిజంగా వారు మాట్లాడి ఆ రోజు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మేము పెడతామని 3-4 వచ్చినారు. సార్ సెలక్షన్ మీరే సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి అని చెప్తున్నారు. అయితే మనము తొందరగా ఎవరు వస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అవకాశం అని చెప్పేసి ఎంపీ గారు చెప్పారు. అది మీ చాయిస్ సార్ అంటే యూనియన్ బ్యాంకు వాళ్ళు ముందుకు వచ్చేసి వారితో మాట్లాడారు. ఈ యూనియన్ బ్యాంకు ద్వారా లేదు మిగతా బ్యాంకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అందులో యూనియన్ బ్యాంక్ విశ్వకర్మ లోన్స్ ఇవ్వచ్చు, చాలా లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మనకి ప్రభుత్వం తరపున ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఈ ఎంఎస్ఎంఈలకి లోన్లు పెద్ద ఎత్తున ఇవ్వాలనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. మొన్న మాకు హైదరాబాద్ లో ఈ బ్యాంకులతో ఇండస్ట్రీతో మీటింగ్ జరిగినప్పుడు 2022-23లో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంకి ఇచ్చినటువంటి డబ్బులు 10 రెట్లు పెరిగి 2025-26కి అన్ని రెట్లు ఇవ్వటం జరిగింది. ఎన్నో ఎంఎస్ఎంఈలు పెట్టడం జరిగింది. అయినా మనలాంటి వెనకబడ్డ ప్రాంతంలో ప్రజలు ఇంకా ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టడం కానీ, లోన్లు తీసుకోవటం కానీ, ముద్రా లోన్లు తీసుకోవటం కానీ, విశ్వకర్మ నోట్లు తీసుకోవటం కానీ, ఈ విశ్వకర్మ లోన్లో 18 రకాల వాళ్ళకి చెప్పులు కుట్టే వాడి దగ్గర నుంచి, మరి వడ్రంగి దగ్గర నుంచి, బంగారు నగలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, బట్టలు తిప్పే వాళ్ళ దగ్గర నుంచి, చేతి వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం మరి ప్రయారిటీ సెక్టర్ లో పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం బ్యాంకుల ద్వారా లేకపోతే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రజలకు తెలిసేటట్లుగా చైతన్యపరచడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఇంకా తెలియటం లేదు. ఈ బ్యాంకు సమ్మతి వచ్చినప్పుడు ఎప్పటి నుంచో నాకంటే ముందు ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ ప్రయత్నం చేశారు. నేను కూడా ప్రయత్నం చేశాను. నేను ఉన్నప్పుడు ఈ బ్యాంకు శాంక్షన్ కావటం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చిందని చెప్పుకుంటాను. అంతేకాని ప్రయత్నంలో అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తమిళనాడులో టోర్నడో భీభత్సం, భారత్లోనే అరుదైన ఘటన. స్టార్మర్ రాజీనామా, బ్రిటన్ ప్రధాని పదవిని త్యజించిన లేబర్ పార్టీ నేత. ఖతార్లో భారీ పేలుడు, 12 మంది భారతీయులు మృతి. టీవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.